మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం నిలబడుతుందన్నారు సీఎం రేవంత్. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని, మహిళలను కోటీశ్వరుల్ని చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ రోజు రాష్ట్రం నలుమూలల దాదాపుగా 29 నెలల్లో 10,000 కోట్ల రూపాయల పైగా ఆర్థిక మంత్రివర్యులు భట్టి గారు మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆర్టీసీ కార్పొరేషన్కు చెల్లించడం జరిగింది. ఎవరు ఏ రకంగా అడ్డుపడ్డా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలని కుట్రలు చేసిన తిప్పికొట్టి మహిళలకు రాష్ట్రం నలుమూలల ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 1000 బస్సులను మహిళా సంఘాల వాళ్ళు కొనుగోలు చేసి ఆర్టీసీకి ఈరోజు వాళ్ళే ప్రతి నెల 70,000 రూపాయల మంత్లీ రెంటల్స్తోనే ఈరోజు బస్సులను ఇచ్చే విధంగా ప్రణాళికలు రచించినాం. అందులో భాగంగానే 553 బస్సులను ఈనాడు మనం డెడికేట్ చేయబోతున్నాము. ఐటీపీ కేంద్రాలు 8,500 కేంద్రాలలో వరి కొనుగోలు చేస్తే ఈరోజు రవాణా సమస్యలు, రైస్ మిల్లుల సమస్యలు, దళారుల సమస్యలు వస్తున్నాయి. అందుకనే మన అధికారులతో మాట్లాడిన ఈ సందర్భంగా ఈ సమావేశంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు నా సూచన, భవిష్యత్తులో బ్యాంకుల నుంచి మీకు రుణాల ఒప్పందం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. రైస్ మిల్లులు మీరే స్వయంగా పెట్టుకోండి. ఏమి కావాలన్నా ఒక నాణ్యమైన వస్తువును కొనాలంటే మహిళా శక్తి సూపర్ బజార్లోనే కొనుక్కోవాలనే విధంగా మీరు బ్రాండ్ను ప్రమోట్ చేసుకోండి. మీకు పట్టణాలలో అవసరమైన ల్యాండ్ను ప్రభుత్వం ఎక్కడున్నా నామినల్ రెంట్ మీద మీకు మంజూరు చేపించే బాధ్యత నా. 1,000 మంది ఆడబిడ్డల్ని ఈ మంత్రివర్గం సొంత సోదరి మనులాగా భావించి ఈరోజు మీకు చీర పెట్టే కార్యక్రమాన్ని, మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టే ఒక ప్రణాళికను, మిమ్మల్ని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.